మాజీ కమ్యూనిస్టులు నాజీ భూతావిష్టులు అని శ్రీశ్రీ ఒక చోట రాస్తారు. అంటే భావజాలం మార్చుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తున్నారు కదా, ఒకప్పుడు ఇలా అనిపించేది ఇప్పుడు ఇలా అని. అది వాళ్ళ ఇష్టం. అలాగే పాలక వర్గాలకు చేయాలి, పాలక వర్గాల దగ్గర పునరావాసం పొందాలి అనుకుంటే టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్నిటిని మించి ఇప్పుడు దేశంలో అది ప్రధానమైన పునరావాస కేంద్రంగా చేయొచ్చు. కానీ దానికోసం కమ్యూనిస్టుల మీద మరీ ముఖ్యంగా ప్రజలకు ఇష్టమైన నాయకుల మీద ఇష్టానుసారం నోరు పారేసుకోవటము, అబద్ధాలు పరిశీలన లేకుండా చెప్పడం చాలా దారుణమైన విషయం. నాకు పేర్లు మీద పెద్ద ఆసక్తి ఉన్నది. మొన్న కూడా మీకు తెలుసు, కీలకమైన చర్చ ప్రారంభించే ముందు నేను పేరు చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను పేరు చెప్పట్లేదు. లెఫ్టిస్టులుగా ఉండి వాటి కోసం స్టడీలు చేసిన వాళ్ళు సర్కిళ్లుగా తిరిగి బీజేపీ భావజాలం మోదీ భజన చేస్తామంటే అది వాళ్ళ ఇష్టమే అది. కానీ అందుకోసం వాస్తవాలను వక్రీకరించడం, రోజు పొద్దున్న లేస్తూనే ఏ సిపిఎం మీదో, సిపిఐ మీదో, లేకపోతే ఇంకేదన్నా వామపక్ష భావాలు ఉన్న వాళ్ళ మీదో, లేకపోతే అది ఇది కాకపోతే లౌకికవాదం అనే మాట ఉచ్చరించే వాళ్ళ మీదో దాడి చేద్దాం అనుకోవటం, ఆ క్రమంలో పప్పులో కాలైపోయి తప్పులో కాలేయడం, ఇదంతా కూడా చాలా విచిత్రమైన విడ్డూరమైన వాస్తవం మన కళ్ళ ముందు జరుగుతుంది. నిన్న నేను ఒకటి చెప్పాను, పోస్ట్ ట్రూత్ అంటే ఎలా ఉంటుందో కూడా నేను అందుకోసమే, ఇది ప్రపంచవ్యాప్తంగా 10 ఏళ్ల కిందట మొదలైంది. ఆ పదం పుట్టింది బాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీసుకుంది 2016లో, అంటే ఖచ్చితంగా 10 ఏళ్ల కిందట. 10 ఏళ్లలో ఈ సెక్షన్ బాగా విస్తరించింది. అలాగే మతవాద భావజాలం కూడా బాగా జోరపడింది. సో అలాంటి కేటగిరీ అదే శ్రీశ్రీ ఇది ఎప్పుడో రాసిందే. మాజీ కమ్యూనిస్టులు నాజీ భూతావిష్టులు, వాళ్ళు అలాగే ఉండాలని ఏం లేదు, కానీ మరీ అప్రజాస్వామికంగా కాకూడదు. ఒక కథను మీకు చెప్తాను, పేర్లు అనవసరం కాబట్టి నేను పేర్లు చెప్పను. ఇదిగో ఇది సిపిఎం నాయకుడు బివి రాఘవుల గురించి. ఆయన మొన్న పుట్టపర్తిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా విశ్వగురువు అన్నటువంటి ప్రధాని మోదీ ఈ ఇరాన్ యుద్ధం సమయంలో ఎలా అమెరికా ముందు మోకరిల్లి భారతదేశం యొక్క పరువు పోగొట్టారు, ఎందుకు నోరు మీద పెట్టలేదు, ఇట్లాంటి విషయాలను ఆయన మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం, మతతత్వం, బీజేపీ మతతత్వానికి తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఎలా లోపడుతున్నారు, ఇంకా అనేక విషయాలు చెప్పారు. సహజంగా చాలా చెప్తారు, మీడియాలో అన్నీ రావు కదా, ఎవరికి కావాల్సిన వాళ్ళు పికప్ చేసుకుంటారు. సో ఆ క్రమంలో ఆయన మావిగన్ అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు పరిపక్వత లేదు, ఇలాంటివన్నీ చెప్పే బదులు అమరావతి పూర్తి కావడానికి సహకరించు అని చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది, ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పెద్ద మనిషి ప్రత్యేకించి ఒక పోస్ట్ పెట్టాడు. నువ్వు జగన్ ఏదో అన్నావని ఆ పచ్చ మీడియా వాళ్ళు ఏదో ఎగరేసుకొని ప్రచురించారు. అలా జగన్ను అంటే నీ సొంత పత్రికే ప్రచురించలేదంటే, పచ్చ మీడియా అనేది నా మాట కాదండి, ఆయన వాడిన మాట. ఇంకెవరో వాడతారని ఆయన వాడుతున్నాడు. పచ్చ మీడియా, నీలి మీడియా, ఇవన్నీ ఎర్ర మీడియాకి ఎందుకండి? వాళ్ళు ఎప్పుడు ప్రజల పరిశ్రమలోనే ఉంటారు కదా. పైగా ప్రజాశక్తిని కాబట్టి, ఇక ప్రజాశక్తి పేరు కూడా పెట్టారు కాబట్టి, ప్రజాశక్తే రాఘవులను పట్టించుకోలేదట, ప్రజాశక్తిలో అది రాలేదంట. ఈయన వార్త ఏమనే, ఈయన కోట్ చేసినటువంటి పత్రిక జగన్కు రాజకీయ పరిపక్వత లేదు, అమరావతికి సహకరించాలని ఆంధ్రజ్యోతిలో పెట్టిన శీర్షిక ఈయన పెట్టారు. మంచిది, అందులో ఉంది అది. కానీ ప్రజాశక్తి ఇవి పెట్టలేదు అంటే నీ పత్రికలోనే నీకు దిక్కు లేదని కామెంట్, వ్యాఖ్యానం ఆ విధమైంది, నిన్ను పట్టించుకోలేదు అని. చాలాసార్లు నా మీద అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ అసలు సిపిఎం మీద, సిపిఐ మీద కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడడం. ఇది వైసీపీ వాళ్ళు టీడీపీ అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు అమరావతి మావిగన్ను వ్యతిరేకిస్తే వైసీపీ వాళ్ళు అంటారు. లేదు ప్రపంచ బ్యాంకు షరతులు అవి ఇవేంటి, లూలు మాల్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అంటారు. అంటే వాళ్ళనో వీళ్ళనో విమర్శించే వాళ్ళు ఎవరికో అమ్ముడుపోవడమే కానీ అభిప్రాయాలు ఏమి ఉండవా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు రాఘవులు అన్నదాన్ని నీ పత్రికలోనే నీకు దిక్కు లేదని రాఘవులను ప్రజాశక్తి ప్రచురించలేదు అని పెద్ద మనిషి చెప్తున్నాడు. చూడండి, ఇది ప్రజాశక్తి మాటల్లోనే విశ్వగురువు అని రాఘవులు
మోదీ గురించి చెప్పింది మొదటి పేజీలో ఇచ్చింది ప్రజాశక్తి, దాని కొనసాగింపు ఇచ్చింది. రోజుకొక విధానం సరికాదు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలైనా రాజధానిని స్థిరపరచుకోలేకపోవడానికి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ సిగ్గుపడాలని బివి రాఘవులు అన్నారు. పూటకు ఒక విధానం సరైంది కాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మొదట అమరావతిని అంగీకరించారని, అధికారంలోకి వచ్చాక 3 రాజధానులను అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని ఇది సరైన విధానం కాదన్నారు. ఇలాంటి నిర్ణయాలు రాజకీయమైన పరిపక్వత లేనివిగా భావించాలని పేర్కొన్నారు. మావిగన్ విషయంలో సిపిఎం వైఖరి ఏంటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పై విధంగా ఆయన స్పందించారు. సో ఇదండి ప్రజాశక్తి. సో ఇప్పుడు మీరు చూడండి, రాఘవులకు ప్రజాశక్తిలోనే లేకుండా పోయిందని, ప్రజాశక్తి ప్రచురించలేదని, అలాగే పచ్చ నీలి వాళ్ళ భాష, వాళ్ళేమో నీలి మీడియా కూల్ మీడియా అంటారు, వీళ్ళేమో పచ్చ మీడియా పిచ్చ మీడియా అంటారు. మనకి ఎందుకంటే మనకి ప్రజల మీడియా. రాఘవులు చెప్పింది ప్రజాశక్తి వేయలేదని అభాండం వేసే ముందు కనీసంగా అంటే కొనసాగింపు కూడా చూడరు అనమాట. లేకపోతే వాళ్ళు పెట్టిన హెడ్డింగే వీళ్ళు పెట్టాలన్నమాట, దీన్ని వాళ్ళు కోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది నేను ఇందాక చెప్పినట్టుగా వీరంతా ఇదివరకు వీరవామపక్ష భావజాలంతో ఉన్న వాళ్ళు. మార్చుకుంటే మార్చుకోండి, కానీ మీరు మార్చుకున్నారు కాబట్టి పాలక వర్గాల మీద కేంద్రీకరించి అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం, దేశంలో మతతత్వం, ప్రైవేటీకరణ, పీపీపీలు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరిస్తారు. కానీ రోజు పొద్దున్న లేస్తే జగన్ ఏంటి, చంద్రబాబు ఏంటి, బాబు జగన్ వాటి చుట్టే తిరగాల్సిన అవసరం లేదండి, ఉండదు. ఇరాన్ యుద్ధము, ప్రపంచము, ఇలాంటి విషయాలు రాఘవులు చెప్పింది ప్రజాశక్తి వాటిని హైలైట్ చేసింది. అమరావతి గురించి కూడా చెప్పారు. అంతకుముందు ప్రత్యేకించి మాట్లాడినవి ఉన్నాయి, ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పినవి ఉన్నాయి. కాబట్టి కొంచెం కనీసమైన సంయమనం, వాస్తవికత, సత్యం పట్ల గౌరవం, పనిచేసే వాళ్ళ పట్ల, ప్రజల కోసం నిలబడే వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి. విభేదించండి, తప్పులుంటే చెప్పండి, కానీ అసత్యాలు చెప్పడం తేలిక ముద్ర. మొత్తం మీరు చూడండి, కార్పొరేట్ శక్తులను, దోపిడీని, సామ్రాజ్యవాదాన్ని అనడం అనేది ఏమి ఉండదు. ఎవరు ఇవన్నీ చేశారు మీడియాని గమనించే మిత్రులకు తెలుసు. పైగా ఈయన మాట్లాడిన దాన్ని చాలా గొప్పది అని కొంతమంది కింద కామెంట్స్ పెట్టడం. ఇప్పుడు నేను చూపించా కదా, పేరు ఎందుకని నేను చూపించలేదు, కానీ ప్రజాశక్తే రాఘవులను పట్టించుకోలేదు అనేంత మాట అనే ముందు కనీసమైన పరిశీలన కూడా జరపని పై ఇవన్నీ పోస్ట్ ట్రూత్ అనమాట. పోస్ట్ ట్రూత్ అంటే ఇది ఏదో ఒక బెలూన్ వదిలేయటం, దాని చుట్టూ తిరుగుతుంటారు, అపార్థాలు ఏర్పడతాయి, దూరాలు పెరుగుతాయి, తద్వారా విశ్వసనీయతను దెబ్బతీయవచ్చని. కానీ ఇలాంటి పోస్టులు, కామెంట్స్ ద్వారా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ రాఘవులైనా ప్రజాశక్తి అయినా విశ్వసనీయతను దెబ్బతీయటం వీళ్ళ వల్ల ఎక్కడవుతుంది? అసలు వీళ్ళకి ఆ విధమైన విలువలు ఎవరికి తాకట్టు పెట్టారు?